ఛత్తీస్గఢ్ అబూజ్మాడ్ అడవుల్లో కూంబింగ్ కొనసాగుతుంది. నిన్న ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు కూడా మృతి చెందారు. నిన్న ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో హతమైన మరో అగ్రనేత బాపట్ల జిల్లాకు చెందిన సజ్జా నాగేశ్వరరావు కూడా మృతి చెందారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను గుర్తించనున్నారు పోలీసులు. మరికొందరు అగ్రనేతలు గాయపడి ఉంటారని అంచనా వేస్తున్నారు. పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఛత్తీస్గఢ్ అబూజ్మాడ్ అడవుల్లో కూంబింగ్ కొనసాగుతుంది. నిన్న ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు కూడా మృతి చెందారు. నిన్న ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో హతమైన మరో అగ్రనేత బాపట్ల జిల్లాకు చెందిన సజ్జా నాగేశ్వరరావు కూడా మృతి చెందారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాల్ని గుర్తించనున్నారు పోలీసులు. మరికొందరు అగ్రనేతలు గాయపడి ఉంటారని అంచనా వేస్తున్నారు. పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా మృతదేహాల్ని తరలిస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఆ మృతదేహాల్ని 27 మంది మావోయిస్టుల మృతదేహాల్ని లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం. సో వాళ్ళు ఎవరు అనేది ఇంకా ఒక క్లారిటీకి రాలేదు. మరి కాసేపట్లో పోలీసులు ఒక క్లారిటీకి రానున్నారు. ఛత్తీస్గఢ్ అబూజ్మాడ్ అడవుల్లో కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది. నిన్న ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు హతం అయ్యారు. అయితే నిన్న స్వాధీనం చేసుకున్న గన్లను అక్కడ పరిశీలిస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. సిఆర్పిఎఫ్ డీజీ నిన్న ఏవైతే వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్నారో, ఏవైతే తీసుకున్నారో అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. గన్స్, వెపన్స్ ని. మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందారు. నిన్న ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరో అగ్రనేత కూడా హతమయ్యారు. బాపట్ల జిల్లాకు చెందిన సజ్జా నాగేశ్వరరావు మృతి చెందారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాల్ని పోలీసులు గుర్తించనున్నారు. సో మరికొందరు అగ్రనేతలు గాయపడి ఉంటారని అనుమానిస్తున్నారు. పారిపోయిన మావోయిస్టుల కోసం ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది.